శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో జ్ఞానభారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ హై స్కూల్లో యూకేజీ విద్యార్థులకు కాన్వకేషన్ కార్యక్రమాన్ని జ్ఞానభారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సిఇఓ సెక్రటరీ జోహార్ ఖాన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఫోటోలతో అద్భుతంగా తయారు చేయబడ్డ యూకేజీ పట్టాలను విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ ఎస్ఐ సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా జోహార్ ఖాన్ మాట్లాడుతూ అత్యున్నత విద్యా ప్రమాణాలతో కేజీ తరగతి నుంచి ఎలా విద్యను అందిస్తున్నామో వివరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ప్లేవే మెథడ్లో యాక్టివిటీస్తో బోధిస్తూ అద్భుతమైన ప్లే పార్కును కూడా విద్యార్థులకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, అత్యున్నత విలువలు పెంపొందించే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పాండా, హెడ్ మిస్సెస్ రసీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, పీటీలు కైలాస పాండా, రాము తదితరులు పాల్గొన్నారు. స్కూల్ లెవెల్లో ఇది ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ లెవెల్లో కానీ ఇటువంటి క్యాంపస్ ఉంటుంది. కానీ సిబిఎస్ఈ వాళ్ళు 69 స్కూళ్ళు వాళ్ళు ఉన్నటువంటి కొన్ని వేల స్కూళ్ళు 69 స్కూళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అందులో క్యాంపస్ అవ్వడం, మా కష్టాన్ని ఫలితాన్ని గుర్తించి మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి సిబిఎస్ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ వాడుకోవాలని మనం చేస్తున్నాం. ఇంకొకటి జనరల్గా నర్సరీలో కానీ మాంటిసరీలో కానీ కిండర్ గార్డెన్ ఎలా ఉంటుందంటే పిల్లల సైకాలజీ ఆడుకు నేర్చుకోవాలి. ప్లేవే మెథడాలజీ. ఈ ప్లేవే మెథడాలజీ అన్నది కరెక్ట్ క్యాంపస్లో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసిన తర్వాత వస్తుంది యాక్టివిటీ చూడండి. అట్లానే ఇప్పుడు కొత్తగా పార్క్ కన్స్ట్రక్షన్ అయింది. ప్రతి వ్యక్తికి సమాజంలో ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి, ఏది మంచి ఏది చెడు, మనకి ఏ విధంగా మన ప్రవర్తన కానీ మన యొక్క అలవాట్లు కానీ ఉంటే జీవితంలో పాల్పడతాం, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, చెడు అలవాట్లకు కానీ చెడు వ్యక్తులకు కానీ దూరంగా ఉండాలి. కొన్ని మంచి విషయాలు కూడా బోధించడం కూడా అదొక ఎడ్యుకేషన్. దయచేసి ప్రతి పేరెంట్స్ కూడా మీ పిల్లలు కేవలం మార్క్స్ లిస్టు మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, సెకండ్ ర్యాంకు, ర్యాంకులే చూడకుండా వాళ్ళకి నాలెడ్జ్ ఎంతవరకు, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు వస్తుందనేది కూడా వాళ్ళు అవగాహన చేసుకోవాలి.